ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఒక మంచి మాట చెప్దాం అనుకున్నా. కొంతమందికి ఏమీ చేత కాదండి, ఏ పని రాదు, కానీ వేలెత్తి ఇంకొకరిని చూపించడానికి, ఇంకొన్ని కించపరచడానికి మాత్రం బాగా మన ముందుకుంటారు. అంటే వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి డాన్స్ వేయడానికి రాదు, వాళ్ళకు కెమెరా ముందు వచ్చి నటించడం రాదు, ఏమి రాదు, కానీ చేష్టలో మాత్రం ఎక్కిరియాలంటే మనగాళ్ళు ఉంటారు. ఉత్తి కూర్చొని అబ్బా ఈ మిట్లు వేసింది, అబ్బా అది అట్లా వేసింది, ఇది వేస్తే బాగుండు, అది వేస్తే బాగుండు, వేస్తే తెలుస్తుంది ఎవరికైనా. అవునా కదా? అది అది కామన్ బరువు విలువ ఏంటంటే మనం మోస్తే దాని విలువ ఏందో అర్థమవుతుంది. మోస్తే అది తెలిసేది. ఉత్తి కూర్చొని చూడడానికి కూడా ఇన్ని మాటలు ఇన్ని కథలు పడతారు. ఒక్కటి ఏంటంటే మనం ఏదైనా ఛానల్ చేసి మనం ఏదైనా పని చేసి ముంగటి పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ మనకు తోడు ఉండదండి. మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ అమ్మ నాన్న కానీ, మన తోబుట్టులు కానీ మనకు ఎవరు సపోర్ట్ చేయరు. ఇంకా మందే నయం, వేరే వాళ్ళైనా చూసి లైక్ చేసి సపోర్ట్ ఇస్తారు, కానీ మన వాళ్ళు ఎప్పుడు మనకు సపోర్ట్గా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం చెప్తున్నా. మన వాళ్ళు ఎప్పుడు మనకు సపోర్ట్ చెయ్యరు. అది అది ఫ్యామిలీ కావచ్చు, తోబుట్టులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు. సపోర్ట్ చేయరు, లైకులు ఇయ్యరు, కామెంట్లు పెట్టరు, ఏం చేయరు. వాళ్ళకి లైకులు ఇవ్వకుండా కామెంట్ పెట్టుకుని కనీసం వీడియో కూడా చూసి ఎంకరేజ్ చేద్దాము పాపం అన్నట్టు కూడా చేయరు. ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. మనం ఎదిగితే వాళ్ళకు ఓర్సారు. ఫస్ట్ వాళ్ళ కళ్ళు మంట, ఆ కళ్ళు మంటతోటి ఈమెకి ఎందుకు కొట్టాలి, ఈమెకి ఎందుకు చూడాలి, ఈమె కోసం సపోర్ట్ చెయ్య, మనకి ఎందుకులే అన్నట్టుగా ఉంటారు. అదే పక్క వేరే వాళ్ళు అయితే చూసి సపోర్ట్ ఇచ్చి పాపం ఇంత కష్టపడుతుంది కానీ సపోర్ట్ ఇస్తారు. మన వాళ్ళకి వేరే వాళ్ళకు తేడా ఇది నిజమా కాదో కామెంట్ చేయండి, ఓకేనా?